ఉదయకాల ప్రార్థన మీ అందరికి ఆశీర్వాదకారకంగా ఉందని నేను భావిస్తున్నాను. ఈ ప్రార్థన ఒక్కొక్క కుటుంబం కొరకు, ప్రతి సంఘ బిడ్డల ఆశీర్వాదం కొరకు చేస్తూ ఉండగా దేవుడు ఎన్నో మేలులను వారి పట్ల సంఘంలో కలిగిస్తూ సాక్షులుగా చేస్తూ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రారంభాలు గొప్ప ఆశీర్వాదాలకు కారకంగా మారిపోతాయి. ఉదయకాల సమయంలో మనం చేస్తున్న ఈ చిన్న ప్రార్థన గొప్ప ఆశీర్వాదాలకు కారణభూతంగా అనుకూలపరిచే దైవిని అనుగ్రహం మనపైకి కుమ్మరించేదిగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రభు ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉండగా మీ గొప్ప ఆశీర్వాదాలు ప్రారంభమగును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ఉదయకాల సమయంలో మనం చేస్తున్న కొద్దిపాటి ప్రార్థనలు మన పట్ల, మన కుటుంబాల పట్ల అద్భుతమైన ప్రతిఫలాన్ని తీసుకొని రాగలవని నేను మనసారా నమ్ముతున్నాను. ఒకానొక గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవాళ్ళట. ఒకడు ధనవంతుడు, బాగా సంపాదించిన పెద్ద రైతు, అన్ని సమృద్ధిగా ఉన్న రైతు ఉండేవాడు. రెండవది ఒక పేద రైతు ఉండేవాడు. చాలా సంవత్సరాలుగా ఆ గ్రామంలో పంటలు పండించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. కరువు కాల పరిస్థితులు వచ్చాయి. వర్షాభావ పరిస్థితుల వలన ఆ ఊరిలో పంట పండడం కష్టమైపోయింది. ఆ పరిస్థితుల్లో పెద్ద రైతు, ధనవంతుడు, అన్ని సమృద్ధిగా ఉన్నవాడు తీసుకొని వెళ్ళి తన దగ్గర ఉన్న ధాన్యం అంతా కూడా గోడౌన్లో పెట్టి తాళం వేసుకున్నాడట. అయితే మరి పేద రైతు కొద్ది ఆవగింజలు మాత్రమే, ఆవగింజలు కొద్ది మాత్రమే ఉన్నాయి. తను విత్తుదాము అని అడిగినప్పుడు ఆ భార్య అందట, మరి వీటిని కూడా నేలలో జల్లేస్తే, వీటిని కూడా మనం పొలంలో చల్లితే ఇవి నేలలో కలిసిపోతాయి, వర్షాభావం వల్ల పండకపోతే మనకు ఉండేవి కాదు. ఇవన్నా ఉంటే ఆ పెద్ద రైతుకి అమ్మి మనం కొన్ని ధాన్యం తెచ్చుకోవచ్చు కదా అని అంటే, ఆ రైతు అన్నట, ఈ ధాన్యం తీసుకొని పోయి, మన దగ్గర ఉన్న ఆవాలు తీసుకొని పోయి రైతు దగ్గరికి వెళ్ళి, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మనం ధాన్యం కొనుగోలు చేసుకుంటే అది మనకు ఒక రోజు భోజనం కోసం సరిపోతుంది. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు మనము ప్రయత్నం చేయగలిగితే గొప్పగా ఫలితం ఉంటుంది అని చెప్పి, మనం భవిష్యత్తు కొరకు ఏదైనా చేద్దాము అని చెప్పి తన దగ్గర ఉన్న కొంచెం ఆవాలు తీసుకొని పోయి తన పొలంలో ఆవాలు విత్తాడట. కొన్ని వారాల తర్వాత ఆ ఊహించని రీతిగా ఒక చిన్న వర్షం పడేటప్పటికి ఆవాలు మొలిచే పైకి పెద్దవైపోయాయి. కొద్ది కాలంలోనే ఆ పొలం అంతా కూడా పసుపు రంగు పూలతోటి కళకళలాడిపోతా ఉందట. ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు. తేనెటీగలు చాలా సుదూర ప్రాంతాల నుంచి, కరువు ప్రాంతంలో తేనెటీగలు ఉండవు, ఎక్కడ పూలు ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే ఈ గ్రామంలో మరలా ఆ పచ్చని పొలంలో పసుపు పచ్చని పూలు నిండిపోయాయో ఆ పొలం అంతా కూడా అక్కడికి తేనెటీగలు వచ్చేసాయట, తేనెను పెట్టేసాయట. చాలా కొద్ది రోజుల్లో తేనె ఉత్పత్తి పెరిగింది. ఆ తర్వాత ఆ ఆవాలు కూడా పండి చక్కగా వచ్చాయి. వాటిని విక్రయించి మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకున్నారు. కొన్ని ఆవగింజలతోటి తైలాన్ని, నూనెను కూడా తయారు చేసి మార్కెట్కి అమ్మడానికి తీసుకున్నారు. కరువులో ఒక రైతు చేసిన ఈ పని వారిని భవిష్యత్ కాలం కొరకు, రాబోయే పరిస్థితుల్లో దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన బట్టి దేవునిపై విశ్వాసంతో వారి దగ్గర ఉన్న కొద్ది ఆవగింజలను నేలలో చల్లినప్పుడు 2 రకాలుగా దీవించడం మనం గమనిస్తా ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, మనకు కూడా బైబిల్ ఈ మాట చెబుతా ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని, అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో చెప్పాను. అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరిచే దేవుడు, అసాధ్యాలను కూడా సాధ్యపరిచే ప్రభు మన మధ్యలో ఉన్నాడు. మనము విశ్వసించగలిగితే, మనం నమ్మి దేవునిపై నమ్మకంతో మన పనులను ప్రారంభించగలిగితే ప్రభు మరల విస్తారమైన ఆశీర్వాదం కోసం మనల్ని సిద్ధపాటు చేయగలడు. ఆవగింజంత విశ్వాసము ఉన్నప్పుడు అద్భుతాలు దేవుడు ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అనేది భావోద్వేగం కాదు. విశ్వాసం అంటే
దేవుడు చెప్పిన మాటలను నమ్మి విధేయతతో ముందుకు సాగడం. ఆవగింజ నేలలో పడుతుంది, దేవుడే దాన్ని పైకి పెంచాడు. దేవుడే దాన్ని చేయగలిగిన దేవుడు. అయితే ఇది పెరుగుతుందో లేదో, దీనికి ఆ క్వాలిటీ ఉందో లేదో, లేకపోతే మనం నమ్ముతున్నామే ఆ విశ్వాసం సరైందో కాదో అని మనమేమి కంగారు పడాల్సిన పని లేదు. మనం ముందుగానే ప్లాన్ చేసుకొని బేరీజు వేసుకొని మంచి చెడ్డలను లాభ నష్టాలను లెక్క చూసుకొని మనం పనులు ప్రారంభించాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఆ ఆశీర్వాద కార్యం మన జీవితంలో తప్పక జరుగుతుందని, ఆయన తన పిల్లలైన వారికి మేలు చేసే దేవుడని, సమస్త కీడుల నుండి విడిపించి ముందుకు నడిపిస్తాడని మనం నమ్మగలిగితే, ఆయనే ఆ ఆవగింజలను పెంచిన దేవుడు మనలో ఆశీర్వాదాన్ని కూడా ప్రారంభిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. దేవుడే నీళ్లు పోసేవారిని, దేవుడే సహాయం చేసేవారిని, దేవుడే ఆదరించేవారిని, దేవుడే ఆదుకునే వాళ్ళను పంపిస్తాడు. దేవుని నమ్మి ఆయన సెలవిచ్చిన మాట నెరవేరుతుందని, ఆయన వాగ్దానం తప్పక మన జీవితంలో నెరవేరుతుందని, మనం చేస్తున్న ప్రార్థన దేవుడు నెరవేర్పులకు తీసుకుని వస్తాడని నమ్మి విశ్వాసంతో ముందుకు అడుగు పెట్టగలిగితే దేవుడే అద్భుతాన్ని కలుగు చేస్తాడు. దేవుడే ఆశ్చర్య కార్యాలు మనబోటి వారి జీవితంలో కూడా తప్పక జరిగిస్తాడు. ప్రియా దైవ జనాంగమా, నువ్వు నమ్మగలిగితే నీ వాగ్దానాన్ని దేవుడు శీఘ్రముగా ఈ రోజే ఆ వాగ్దానం నెరవేర్పులోనికి తీసుకొని రాగలడు. అయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఎలా పంపుతాడు పాస్టర్ గారు సహాయం? దేవుడు ఎలా దేవుడు చేయగలుగుతాడు? మీకు తెలుసో లేదో, ఒకానొక సందర్భంలో నా జీవితంలో కూడా ఉన్న కొద్దిపాటి డబ్బులతోటి పునుగుపాడు మందిరం పని చేసేసి ఇక ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి కూడా చేతిలో లేని పరిస్థితుల్లో నేను ఇంటికి వచ్చాను. దేవుని మహాకృప ఏమిటంటే, నాకు తెలియని ఒక వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి నాకు ఫోన్ చేశాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు సహాయాన్ని ఎలా పంపుతాడు, ఎలా మనల్ని పోషిస్తాడు అనే దానికి ఒక సేవకునిగా నేను ఈ విషయం నా జీవితంలో జరిగినప్పుడు దేవుడు నన్ను ఎలాగైనా పోషించగలడు అన్న నిర్ణయం, నిశ్చయిత నాకు కలిగింది. మరింతగా ప్రభు సేవలో ముందుకు వెళ్ళడానికి నాకు ఆశ్చర్యకరమైన ప్రోత్సాహాన్ని దేవుడిచ్చాడు. ఆ రోజున పునుగుపాడులో మందిరపు పని అంతా పూర్తి చేసుకున్నాం. ఉదయకాల సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీ పని చేశాం, నాకు సహాయం చేయగలవా? నన్ను పోషించే దేవుడవు, నన్ను నడిపించే దేవుడు, నన్ను నా కుటుంబాన్ని పోషించమని చిన్న ప్రార్థన చేసుకున్నాం. 8-9 గంటల సమయంలో కరెక్ట్గా ఆయన వచ్చి ఫోన్ చేశాడు. నేను బయటకు వెళ్ళాను. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఆయన కలిసి, వందనాలు బ్రదర్, మీరు ఎవరు ఏంటి అని అడిగితే, అయ్యా నేను ఫలానా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాను, ఎవరైనా దేవుని పని చేస్తున్నారని నాకు తెలిసినప్పుడు వారి సేవను ప్రోత్సహిస్తాను, మీరు మందిరం పని చేస్తున్నారని విన్నాను, దేవుడి చిన్న కానుక మీకు ఇవ్వమని చెప్పాడు అని చెప్పి కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమో తెలుసా? ఆ కవర్లో 10,000 రూపాయలు ఉన్నాయి. దేవుడు నా బోటి వాడిని కూడా పోషించగలడు, నన్ను కూడా దీవించగలడు, నేను చేస్తున్న పనిని కూడా, నేను చేస్తున్న ప్రార్థన కూడా ఆకాశం నుంచి ఆయన ఆలకిస్తున్నాడు అని ఆ రోజున నాకు తెలిసినప్పుడు నేను ఎంతగానో దేవుని స్తుతించాను. మనుషుల ఆలోచన కంటే, ఊహ కంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడు అని మనం 4-5 దారులు వెతుకుతూ, లేకపోతే కొంత పరిస్థితుల గుండా ఆలోచన చేసుకుంటూ ఉంటాం. సహజంగా ఏ దిక్కు నుండి సహాయం వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అద్భుతకరంగా మన ఆలోచన బట్టి కాక, మన తలంపులను బట్టి కాక, ఆయన గొప్ప ద్వారాలు తెరిచే దేవుడు. ఒక పూట భోజనం కొరకు ఆవగింజలు దాచుకుని ఉంటే ఆ రైతు ఆ రోజు గడిచిపోయేది. కానీ దేవునిపై విశ్వాసంతో ఆవగింజలు జల్లినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. తేనెటీగలు రావడం, తేనె పెట్టడం, మరలా ఆవాలు పండిన తర్వాత తైలం తయారు చేయటం, నూనె, తేనె 2 అమ్ముతూ వారు ఆశీర్వదించబడిన సంగతులు ఎంత గొప్పగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా పలుమార్లు దైవ సేవకులను పోషించినట్టుగా, పలుమార్లు నమ్మిన విశ్వాస జీవితాలను ఆయన ఆదుకున్నట్టుగా మనం చూస్తాం. రాజుల గ్రంథంలో ప్రవక్త దగ్గరకు ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా యజమాని చనిపోయాడు, అతడు ఎంతో నమ్మకమైన వాడు అని చెప్పి
అప్పుల రుణం వలన అప్పుల వాళ్ళు తన బిడ్డలను తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని సేవకుని దగ్గరకు వచ్చి బతిమాలినప్పుడు, తన గోడు వెళ్ళబుచ్చుకున్నప్పుడు ఆయన పాత్రలు, ఖాళీ పాత్రలు పోగు చేయమన్న సందర్భం మీకు తెలుసు కదూ. తన దగ్గర ఉన్న కొంచెం బుడ్డిని వంచమని చెప్పినప్పుడు ఆమె నమ్మి ఆ పాత్రలోనికి ఉంచినప్పుడు తెచ్చిన పాత్రలన్నీ కూడా నిండిపోయి ఇక నింపడానికి పాత్ర లేదు అన్న ఒక్క శబ్దంతో ఆ ధార ఆగిపోవడం, తన రుణభారం తీసిపోవడం ఎంత గొప్ప ఆశీర్వాదం. దారెపతు ఎదురాలను దేవుడు ఏర్పాటు చేసుకొని 3.5 సంవత్సరాలు సేవకుని పోషించడానికి, ఆమెను తన కుమారుని కూడా పోషించడానికి దేవుడు చేసిన ఏర్పాట్లు ఎంత గొప్పవి. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టు ఉదయకాల సమయంలో మనం నమ్మి ఆకాశమందు మనం చేస్తున్న ప్రార్థనలు వినే దేవుడు ఉన్నాడని, సహాయాన్ని పంపగలడని మనం నమ్మి విశ్వాసంతో మనం గనక నిలబడగలిగితే ప్రభు మన జీవితంలో కూడా అద్భుతాన్ని చేయగలుగుతాడు. కొద్దిపాటి విశ్వాసం చేత అద్భుతాలు చూడగలిగిన కృప దేవుడు మన జీవితంలో అనుగ్రహించగలడు. ఉదయకాల సమయంలో ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి, నీపై మరింతగా విశ్వాసంతో నీవిచ్చే వాగ్దానాలు, నువ్వు చూపే కృపలను మేము మా జీవితంలో తప్పక పొందుకొనలాగున మా యెడల నీ కృపను, నీ సహాయతను అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం.